హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని ఫ్లవర్స్ విప్పిని పర్పుల్ కలర్లో చాలా బాగున్నాయి. సీడ్స్ ఆన్లైన్లో తీసుకున్నాను. ఒక ప్యాకెట్, కానీ కలర్స్ మట్టికి 4 కలర్స్ వచ్చినాయి. ఫ్లవర్స్ చాలా చిన్న మొక్కలకే ఫ్లవరింగ్ స్టార్ట్ అయినాయి. ఈ టబ్లో వేశాను కొన్ని ఫ్లవర్ మొక్కలు. కలర్ అయితే చాలా బాగున్నాయి. పర్పుల్ కలర్లో ఈరోజు కొన్ని ఫ్లవర్స్ విప్పేసినాయి. 1.5 మంత్కే వచ్చేసినాయి ఫ్లవర్స్ సీడ్ నుంచి. చాలా త్వరగా వచ్చినాయి చిన్న మొక్కలకే. వీటిల్లో 4 కలర్స్ వచ్చినాయి: పర్పుల్, ఆరెంజ్, రెడ్, లైట్ పింక్. ఒకటే ప్యాకెట్ నుంచి ఇన్ని కలర్స్ వచ్చేసినాయి. ఈసారి ఫ్లవర్స్ కొయ్యకుండా వీటిని సీడ్స్ తీస్తాను. కొయ్యకుండా వదిలేస్తే వీటికి చిన్న చిన్న కాయలు వచ్చి సీడ్స్ వస్తాయి. ఈ కలర్ అయితే చాలా బాగున్నాయి. ఇవి సీడ్స్ కలెక్ట్ చేస్తాను. ఇంకా కొన్ని సీడ్స్ ఉంచాను, ఎలా వస్తాయి చూసి మళ్ళీ పెడదామని. ఇంకా మళ్ళీ అవి కూడా పెట్టేస్తాను. ఈ ఫ్లవర్స్ వచ్చేసినాయి, చాలా బాగున్నాయి. టమాటా సీడ్స్ వేశాను. తోటకూర కూడా వచ్చింది ఇందులో. రోజ్ ఫ్లవర్స్ పింక్. ఈరోజు ఎల్లో మందారం ఫ్లవర్ ఇప్పింది. చాలా పెద్ద ఫ్లవర్ వచ్చింది. ఇది ఒకటి పెద్ద కొమ్మ పెట్టాను, కొమ్మలు కూడా వచ్చేస్తాయి ఇవి. ఈ కలర్ చాలా బాగుంది, పింక్ గన్నేరు. చిన్న ప్లాంట్, ఫ్లవర్స్ స్టార్ట్ అయినాయి. ఇవి కొమ్మలు పెట్టినా వచ్చేస్తాయి. చుక్కమల్లి. ఈ ప్లాంట్ ఈరంతా వస్తాయి ఫ్లవర్స్. చుక్కమల్లి ఫ్లవర్స్ ఎనీడే వస్తాయి. ఇవి కొమ్మల ద్వారా పెంచుకోవచ్చు. ఇవి 2-3 డేస్ అయినా చెట్టుకుంటే వడిలిపోకుండా చాలా బాగుంటాయి. వర్షం వాటర్కి బాగా వచ్చినాయి. కొన్ని వైట్ మందారం ఫ్లవర్స్ విప్పినాయి. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి. 9-10కి విప్పుతున్నాయి లేట్గా ఈ ఫ్లవర్స్. చెట్టు నిండా చాలా బాగా వస్తాయి ఈ ఫ్లవర్స్. శ్రీలంక మల్లి. కొన్ని పింక్ ఫ్లవర్స్. సువర్ణ గన్నేరు ఫ్లవర్స్. ఈరోజు చాలా సీడ్స్ ఉన్నాయి, సీడ్స్కి వస్తున్నాను కొన్ని. 11కే ఈ ఫ్లవర్స్ చాలా చిన్నగా అయిపోతున్నాయి. ఎర్లీ మార్నింగే చాలా బాగా వస్తున్నాయి. 11 కల్లా ముడుచుకుపోతాయి ఇవి. సీడ్స్ ఇవాళ చాలా రెడీ అయినాయి, తీస్తున్నాను. ఫిబ్రవరిలో మడులు కట్టించేస్తాను పైన, అందులో వేసుకుంటాను మళ్ళీ మడుల్లో ఫ్లవర్ ప్లాంట్స్. ఈ సీడ్స్ అన్నీ కలెక్ట్ చేసి ఉంచేస్తాను, కొంచెం ఎండలో పెట్టేసి. కొత్తగా మట్టి మార్చినప్పుడు ఏ కొమ్మ పెట్టుకున్నా చాలా బాగా వస్తాయి. కొన్ని ఫ్లవర్ ప్లాంట్స్ కొమ్మలు కూడా పెట్టేస్తాను అప్పుడు. స్టార్టింగ్ మట్టి అయితే చాలా లూజ్గా ఉంటుంది, ఏర్లు బాగా వెళ్తాయి. క్రీపర్ ప్లాంట్స్కి ఆ మడులు కట్టించేటప్పుడే అవి అల్లుకొని కూడా పందిర్లాగా కూడా సెట్ చేయించేస్తాను. ఇక్కడ కొన్ని సీడ్స్ వచ్చినాయి. వాటర్ ఏమీ కింద పడకుండా, ఇల్లు పాడవకుండా పక్కకి కొన్ని పైప్స్ పెట్టేసి పోసిన వాటర్ ఆ పైప్ ద్వారా వచ్చేటట్టుగా సెట్ చేసి, ఆ పైప్ దగ్గర మళ్ళీ ఏదైనా పెట్టేసుకుని ఆ వాటర్ మళ్ళీ పోసేసుకోవచ్చు. స్లాబ్ కూడా అసలు ఏం ఖరాబ్ అవ్వదు, తడవకుండా కూడా పెంచుకోవచ్చు మొక్కలు. మడుల్లో అయితే చాలా బాగా వస్తాయి ఏ మొక్కలైనా. క్రీపర్స్ అయితే ఇంకా బాగా వస్తాయి. పింక్ ఫ్లవర్స్, మ్యారీగోల్డ్ ఫ్లవర్స్. ఇక్కడ కొన్ని డార్క్ పింక్ చిలుకముక్క పువ్వులు, గోరింక ఫ్లవర్స్, ఆరెంజ్, లైట్ పింక్, పర్పుల్. 4 కలర్స్ వచ్చినాయి. ఆన్లైన్లో తీసుకున్నాను సీడ్స్. కాస్మోస్ ఫ్లవర్. ఈ సీడ్స్ కూడా కలెక్ట్ చేశాను, ఇంకా వేయలేదు. ఈ తోటకూర వస్తుందని ఉంచాను, సీడ్స్ రాలేదు, లాగేస్తున్నాను వీటిని.
కొన్ని కనకాంబరం ఫ్లవర్స్ ఉన్నాయి, కోస్తున్నాను. లేడీ కనకాంబరం ఫ్లవర్స్ ఇవి, చాలా డెలికేట్గా ఉంటాయి. ఇవి కోయకుండా ఉంచితే వీటికి కూడా సీడ్స్ వచ్చేస్తాయి. గోధుమ గడ్డి హైట్ అయిపోయింది. ఇందులో పల్లీలు పెట్టాను, చిన్న చిన్న మొక్కలు అయితే వచ్చేసినాయి. బ్లూ ఫ్లవర్. మట్టి కొంచెం లూజ్ చేసి ఇక్కడ కొన్ని సీడ్స్ అయితే వేస్తున్నాను. ఆల్రెడీ ఇందులో పల్లీలు పెట్టాను, అందుకే స్లోగా ఎక్కడే పల్లీ ఉందో అని కొంచెం స్లోగా పైనే లూజ్ చేస్తున్నాను. ఎన్ని వస్తాయని ఎక్కువ పల్లీలు పెట్టేశాను, ఇంట్లో యూజ్ చేసుకున్నాను. సాఫ్ట్గా ఉన్నవి పెడితేనే బాగా వస్తాయి. ఇక్కడ కూడా పల్లి ఉంది, నేను ఎక్కడ చేయబెడితే అక్కడ అంత బాగా వేసేసాను. కొన్ని ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. ఈరోజు టమాటా చట్నీ చేశాను. ఈ సీడ్స్ ఇలా తీసేసి ఇలా వేసేస్తున్నాను. ఇప్పుడు టమాటా మొక్కలే బాగా వస్తాయి. నవంబర్ డిసెంబర్లో రోజుకు రకంగా వచ్చేస్తాయి టమాటా మొక్కలు. మార్కెట్లో టమాటాల రేట్ కూడా చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు బాగా వస్తాయి సీజను. ఏదైనా కొంచెం ఖరాబ్ అయిన టమాటా వేస్తే అయ్యే బాగా వస్తాయి, బాగా రెడీ అయ్యి ఉంటాయి సీడ్స్. పారిజాతం ఫ్లవర్స్ డైలీ వస్తున్నాయి ఇప్పుడు. కార్తీక మాసంలో ఇవి చాలా బాగా వస్తాయి ఫ్లవర్స్. ఎర్లీ మార్నింగ్ తీశాను. ఆల్రెడీ చాలా ఫ్లవరింగ్ వచ్చింది. సీడ్స్ కూడా ఇంకా రెడీ అవుతున్నాయి. ఈ సీడ్స్ వేసుకోవచ్చు కుండీల్లో. కొమ్మ నుంచి అయితే త్వరగా ఫ్లవర్స్ వస్తాయి, సీడ్ నుంచి అయితే టైం పడుతుంది. 1.5 year 1 year పడుతుంది. కొన్ని ఫ్లవర్స్కి వస్తున్నాను. వీటిల్లో ముద్ద ఫ్లవర్స్ కూడా ఉంటాయి, కొన్ని పింక్ ఫ్లవర్స్.